ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ రాష్ట్రం ముందుకు పోవాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ టర్మే కాకుండా ఇంకా 10 సంవత్సరాలు వీలుంటే శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని ఆయన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. సరే, ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యం అవుతుంది అంటే ఒక్కొక్కసారి సాధ్యం కావచ్చు, ఒక్కొక్కసారి సాధ్యం కాకపోవచ్చు. ఇది సాధ్య అసాధ్యాలు అనేది ప్రజల యొక్క తీర్పుపై ఆధారపడి ఉంటుంది. భారతదేశ చరిత్రను మనం తీసుకుంటే సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పవన్ కుమార్ చామ్లీ అనేటువంటి ఆయన 24 సంవత్సరాలకు పైన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. తర్వాత జ్యోతి బసు గారు, నవీన్ పట్నాయక్ గారు వీళ్ళు కూడా 20 సంవత్సరాలు అటు ఇటుగా పనిచేయడం జరిగింది. సరే, చాలామంది కూడా వరుసగా 3 సార్లు గెలవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇది సాధ్యమవుతుంది అంటే కొద్ది కష్టంతో కూడుకున్న పనే. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో సపరేట్గా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడని, చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని, ఆయన ఉంటేనే కొత్త రాష్ట్రానికి మేలు చేకూర్చుతుందని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. సరే, అప్పుడు అధికారంలోకి రావడం జరిగింది. అప్పుడు ముగ్గురు కలిసినా కూడా కేవలం 1% ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండిపోవడం జరిగింది. మళ్ళీ 2019లో ఏం జరిగింది? వీళ్ళు కూటమిగా లేకుండా విడివిడిగా పోటీ చేసిండ్రు. ఇక్కడ కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డికి పోకుండా ఉండాలని, వాళ్ళ వైపు తిప్పుకోవాలని, నిజంగా చెప్పాలంటే అది కూడా ఒక రకమైన రాజకీయ వ్యూహమే. విడివిడిగా పోటీ చేసినా కూడా అది జగన్మోహన్ రెడ్డికి నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతోనే వాళ్ళు విడివిడిగా పోటీ చేయడం. మళ్ళీ 2024లో కలిసిండ్రు, సక్సెస్ అయినరు. సక్సెస్ కూడా కాదు, భారీ విజయం సాధించారు. సరే, ఇలా ప్రతిసారి జరుగుతుంది అంటే చెప్పలేము. రాజకీయాలు అనేది ఒకరు 2-3 పార్టీలు కలిసి ఒక పార్టీ కూటమిగా కలిసినప్పుడు కొంత బలం అవుతుంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో బలహీనత కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనము పవన్ కళ్యాణ్ గారు ఇలా అనడానికి కారణం ఏంటంటే ఆయన ఏదన్నా ఊరికే ఆయన ఉన్నటువంటి సాహసిద్ధంగా ఉన్నటువంటి లక్షణాల విధంగా ఊరికే ఏదో అన్నాడా? ఆయన అంతే కదా, ఈ రోజు అన్న మాట రేపండు, రేపన్న మాటకు ఎల్లుండి కట్టుబడి ఉండలేడు, స్థిరత్వం లేదు ఆయనకు. లేదు హార్ట్ఫుల్గా అన్నాడంటే ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి. ఒకటైతే నిజం, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందు ఒక మాట చెప్పేవాడు, ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానియకూడదు, ఓట్లు చీలకూడదు, ఈ పొత్తు అనేది 10 సంవత్సరాల కాలం పాటు కొనసాగాలి అని ఆయన చాలా క్లియర్గా చెప్పిండ్రు. 10 సంవత్సరాలు కాదు, నాకు తెలిసిన మేర నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బతికున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు కూటమిగానే ఉంటారు. కూటమి కంటే ముఖ్యంగా తెలుగుదేశం నుంచి విడిపోడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిసి ఉంటాడు. ఇంకా ఎన్డీఏ కూటమితో అంటారా, ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసిందంటే వీళ్ళకి తెలుగుదేశానికి బీజేపీకి మధ్యగా అనుసంధానకర్తగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. కాబట్టి ఈ కూటమి అనేది చాలా రోజులు కొనసాగే అవకాశం ఉంది. అయితే చాలా రోజులు కొనసాగిన అన్ని రోజులు అధికారంలో ఉంటారంటే చెప్పలేము. ఎందుకంటే ఎట్లా ఉంటాయి జనాల యొక్క మనస్తత్వాలు, ఎంత చేసినా కూడా ఒక్కోసారి వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఉదాహరణ తీసుకోండి, సరే కొందరు విమర్శించినా ఎన్నన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాను చెప్పినా అన్నీ చేయగలిగాడు, కానీ జనాలు ఓట్లు వేసిండ్రా? వేయలేదు. ఎందుకు వేయలేదంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఎలక్షన్స్కి ముందే అన్నాడు, మరి బాగా కాకినాడలో బాగా గుర్తుంది, నన్ను కేంద్ర పెద్దలు ఎంపీగా పోటీ చేయమంటున్నారు, లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కొందరు అంటున్నారు, నేను ఎమ్మెల్యేగా పోతానా ఎంపీగా పోతానా అని ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది అని ఆయన ఆలోచన అప్పుడే చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే సరే, వాళ్ళ అధికారం ఎన్ని రోజులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, వాళ్ళ దృష్టిలో ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేకూరుస్తాడు. అదే కాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా దీర్ఘకాలికం ఉంటే వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళ అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మనం చంద్రబాబు నాయుడు యొక్క పల్లకే మొయ్యాలన్నా,
మనకు కూడా తీసుకోవచ్చు కదని ఆలోచనలు ఉంటాయి. అదే కేంద్రంలోకి పోయింది అనుకోండి, అలాంటి ఇబ్బంది ఉండదు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక వెసులుబాటు కూడా ఉంటుంది. మనం జాతీయ రాజకీయాల్లోకి పోతాడం, రాష్ట్రంలో మీరు చూసుకోండి, ఆడన్నా ఈడున్నా ఇంకా కేంద్రంలో మన పరపతి పెరుగుతుంది, ఇంకా రాష్ట్రానికి మంచి చేకూరే అవకాశం ఉంటుంది. ఇలా ఆయనకు అనుకూలంగా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. సరే, ఈయన జాతీయ రాజకీయాలకు పోవడం వేరు, జాతీయ నాయకులుగా వెదగడం వేరు. జాతీయ నాయకులుగా ఎవరైనా జాతీయ రాజకీయాలు పోవచ్చు. ఒక ఎంపీ గెలిచినప్పుడు కూడా జాతీయ రాజకీయాలు పోవచ్చు. కాకపోతే జాతీయ నాయకులుగా ఎదగాలంటే కొంత మార్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. విశాలమైనటువంటి దృక్పథం ఉండాలి, అన్ని రాష్ట్రాల పట్ల సమదృష్టి ఉండాలి, అన్ని విషయాల పట్ల అవగాహన ఉండాలి, ముఖ్యంగా ఒక స్థిరమైన నిర్ణయాలు ఉండాలి. ఎందుకంటే జాతీయ నాయకునికి ఓడినా గెలిచిన స్థిరమైన నిర్ణయాలు అనేవి చాలా ముఖ్యం. ఏ గాలికి ఆ చాపన్నట్టు, ఏ పూటగా మాట అలా ఉంటే కష్టం. సరే, ఇది కూడా ఆయన ఆలోచన చేసి ఉండొచ్చు. ఇంకా మనం బాగా గమనిస్తే ఈ మధ్య లోకేష్ గారు అమెరికా పర్యటనలో కూడా అక్కడ ఆయన అభిమానులు కూటమికి కాబోయే సీఎం లోకేష్ గారు అంటున్నారు. సరే, ఆ విషయాన్ని జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు ఖండించాలి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇలా కూటమి అయితే అంత ఈజీగా విడిపోయే అవకాశం లేదు. సరే, వైసీపీ వాళ్ళు కొందరు ఏదన్నా ఒక రకంగా ఆలోచించడం ఉన్న ఫ్యాక్ట్ అయితే ఇది. ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎవరైనా రాజకీయాలకు ఎందుకు వస్తారు? ఏదో తన చేతనంత మేర మంచి చేద్దాం అని ఆలోచిస్తూ. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు ఎందుకు వచ్చిండు? కేవలం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో, జగన్మోహన్ రెడ్డి మీద ఈర్ష్యతో. తను గెలవకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు. తను రాజకీయాలు ఉండకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు కొనసాగకూడదు. ఇలాంటి కక్షపూరిత మనస్తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దేనికై దిగజారిపోతారు. అవసరమైతే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం కూడా ఎవరికైనా ఏమన్నా కూడా తెలుగుదేశంలోకి ఇచ్చేస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అంతే. లేకపోతే మీరు బాగా చూడండి, ఎన్నికలకు ముందు ఏదేదో చెప్పి మనకు కూడా కొన్ని ఇవి ఉంటాయి, మనకు కూడా కొన్ని విలువలు ఉంటాయని అందరూ ఏం ఊహించారు? ఏ 60 సీట్లు 70 సీట్లు తీసుకుంటారు అనుకున్నారు. సరే, అదే వ్యక్తిగతం. కాకపోతే ఏంటంటే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాం. 22 సీట్లు అని మళ్ళీ ఒకటి తగ్గించి 21 సీట్లు పరిమితమైంది. వాస్తవంగా ఇంత స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లలో దీనికి డబులో త్రిబులో సీట్లు తీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి నెక్స్ట్ 10 ఇచ్చినా 5 ఇచ్చినా కూడా తీసుకుంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదు. అధికారం కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండకూడదు అన్నది పవన్ కళ్యాణ్ యొక్క టార్గెట్. సరే, ఆయన ఒక లక్ష్యం ఒక పని నెరవేరచ్చు, ఒక పని నెరవేరకపోవచ్చు. అది ఆయన అనుకున్నంత మాత్రం కాదు. ఎందుకంటే ప్రజల యొక్క తీర్పును బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎన్నికల్లో ఆ సమయంలో రకరకాలుగా ఆలోచిస్తారు. ఇక్కడ ఇంకా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు కూటమిగా ఉన్నా కూడా ఈసారి గెలుచరా అంటే గెలిచలేరనే చెప్పచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేసిండు. సరే, చాలామంది పక్కన విమర్శించవచ్చు. ఎవరు విమర్శించినా గుండె మీద చేసుకొని చెప్తే తాను చెప్పిన ప్రతిదీ చేయగలిగాడు. అన్ని చెప్పినప్పటికీ ఓడిపోయిండు. ఎందుకు ఓడిపోయిండ్రు? వీళ్ళు ముగ్గురు కూటమిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికంటే ప్రతిదీ ఎక్కువ ఇస్తామని, సంపద సృష్టిస్తామని చెప్పిన కాబట్టి అధికారం లేకొచ్చిండ్రు. అధికారం లేకొచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా చేస్తున్నారా? ఏమీ లేదు. నిన్న 150 రోజుల కూటమి యొక్క ప్రగతి మీద మొత్తానికి వాళ్ళు చెప్పిందంతా చూసుకుంటే గత ప్రభుత్వాన్ని విమర్శించడం, వాళ్ళు ఒకే ఒకటి పింఛన్ల పెంపు మాత్రం అమలు చేస్తుండ్రు. ఇది వాళ్ళు ఈ 5 ఏళ్ళు కూడా అంతే, చేయగలిగేది పెద్దగా ఉండదు. అయితే ఇక్కడ వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళు చేసింది చెప్పుకోలేకపోయింది. ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రతి చెప్పగలుగుతుండు, కరెక్ట్, మంచిదే. అదే ఎన్నికలకు ముందే ఇలాంటి చేసింటే కొంత మేలు ఉండేది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసినా ఎందుకు ఓడిపోయిండు? విష ప్రచారం. ఎంత విష ప్రచారం అంటే మీరు బాగా గమనించండి. ఈ 5 నెలల కాలంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏమైతే మాట్లాడిండ్రు అవన్నీ తప్పులన్నీ నిరూపితం అవుతున్నాయి. అప్పుల విషయంలో తీసుకోండి, 14 లక్షల కోట్లు అన్నారా, తీరా చూస్తే 6.5 లక్షల కోట్లని వాళ్ళే చెప్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఈ రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు మహిళలు అక్రమ రవాణా కావడం జరిగింది అని చెప్పింది. కానీ తీరా చూసి 36 మంది తేలింది. అదేవిధంగా ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తెచ్చి దాని మూలంగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము
ప్రజల యొక్క ఆస్తులు తీసుకుంటున్నారు అని ఎంత విష ప్రచారం చేసిండ్రు. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా ఒక్క సెంటు భూమి తీసుకున్నాడా? మీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కదా, ఏ వ్యక్తి దగ్గర నుంచైనా ఒక్క సెంటు భూమి తీసుకున్నట్లు మీరు నిరూపించగలుగుతారా? అది అబద్ధమే. అదేవిధంగా సచివాలయాలకు రంగులు లక్షల కోట్లు పెట్టి వేసినారన్నారు. నిన్న చూస్తే తీరాది ఎంతో 100 కోట్లు 70 కోట్లు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అంటే ఎన్నికలకు ముందు తప్పు అని విష ప్రచారం చేసిన ప్రతిదీ ఎన్నికలు అయిపోయి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని తప్పులు కాదు అంటున్నారు. ఇంత విష ప్రచారం చేస్తే ఓడిపోక ఏం చేస్తారు? ఇంత విష ప్రచారం చేస్తే ఆ విష ప్రచారాన్ని తట్టుకునేటువంటి యంత్రాంగం ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ దగ్గర లేదు. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు కూటమిగా ఉన్నా వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు ఏం కలిసిన ప్రతిసారి అధికారంలోకి వచ్చారని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఏం చేయట్లే. శాస్త్రమేమైనా అవకాశం ఇచ్చింది. ఏదో పవన్ కళ్యాణ్ ఉండడు కదా, అది తన అధికారంలో భాగస్వామి కాదా, పైన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, ఏమైనా శాస్త్రాన్ని ఆశపడింది. కానీ వాళ్ళు ఏం చేయట్లే. కానీ వైసీపీ అనేటువంటిది ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. సరే, ఈ మధ్యకాలం మనకు వినపడుతుంది ఏంటంటే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఒకటేదో మీడియా స్టార్ట్ చేస్తున్నారని, విజయసాయిరెడ్డి గారు స్టార్ట్ చేస్తున్నారని, వైవి సుబ్బారెడ్డి గారు స్టార్ట్ చేస్తున్నారని, ఇంకా 2-3 ఏదో వస్తుంది. మరి వచ్చే మంచిదే. ఎందుకంటే వీళ్ళ విష ప్రచారాన్ని తట్టుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. తెలుగుదేశాన్ని ఎన్డీఏ కూటమిని ఓడించడం అనేది ప్రజలు పెద్ద విషయమేం కాదు. కానీ వాళ్ళ విష ప్రచారం తట్టుకుంటే ఉండే విధంగా ఉండాలి ఇటువైపు. లేకపోతే ఎంత విష ప్రచారం అనుకుంటే ఒక్కోపారి ఇంత ఘోరంగా ఉంటుందే. కనీసము జనాలు నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేనటువంటి టైం కూడా ఇవ్వకుండా కన్ఫ్యూజన్లో పడేసి ఇంత ఘోరమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, అదే ఈరోజు ఏం చేస్తుండ్రు, మళ్ళా వైసీపీ వాళ్ళు ఏదో సోషల్ మీడియా తప్పులు సరే ఒకరిద్దరు చేసి ఉండొచ్చు, వాళ్ళకు బూచిగా చూపి మొత్తాన్ని మీరు కట్టడి చేయాలని చూస్తుండే, ఎవరే కానీ మాట్లాడకూడదని. సాక్షాత్ ఇప్పుడు సీఎంఓని చంద్రబాబు నాయుడు గారే సభల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత విద్వేషపూరితంగా మాట్లాడిండ్రు, పవన్ కళ్యాణ్ గారు ఎంత విద్వేషపూరితంగా మాట్లాడిండ్రు. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా మీరు పెట్టిన పోస్టుల మీద కానీ ఆయన చర్య తీసుకొని ఉంటే, ఈ రోజుగా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మంత్రులు కానీ ఎవరైనా ఒక్కరైనా బయట ఉండేవాళ్ళ? అందరూ జైల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు అంత విద్వేషపూరితమైన మాటలు మాట్లాడింది. ఇది సరే, ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆయన జాతీయ రాజకీయాలు ఏమైనా మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉండి కనీసం ఎమ్మెల్యే కాకపోయినా తెలుగుదేశం సపోర్ట్ చేసినా మనకి ఇబ్బంది లేదు. కలిసిన 10 సారి గెలిచారని ఏం లేదు. గెలిచిన 10 సారి వాళ్ళు కలిసి ఉండాలని కూడా ఏం లేదు. మధ్యలో చాలా రకాల సమస్యలు రావచ్చు, మళ్ళీ విడిపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఒకటి, వాళ్ళ విష ప్రచారాన్ని అడ్డుకుంటే చాలు. ఎటు జనాలకు మేలు చేయట్లే. విష ప్రచారాన్ని అడ్డుకోకపోతే మాత్రం వైసీపీ చాలా ప్రమాదం అనేది ఉంటుంది. ఇప్పటికైనా మేల్కొని ప్రతి విషయం పైన స్పష్టంగా అర్థమయ్యేటట్టు జనాలకు చెప్పగలిగితే వీళ్ళు కూటమికి వచ్చి ఇబ్బంది ఏం లేదు. సరే, ఆయన వ్యక్తిగతం అది. ఆయన ఇక్కడే ఉంటాడా, జాతీయ రాజకీయాలు పోతాడా? పోతే మంచిదే, మనకే ఇబ్బంది ఏంది. మన తెలుగువాడు జాతీయ రాజకీయాలు చేస్తామంటే మనకు వచ్చిన నష్టం ఏముంది? ఓకే, రైట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.